ఒకసారి ప్రవక్త గారి దగ్గరికి జిబ్రీల్ అలైహిస్సలాతు వస్సలాం వచ్చి యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం, మేము మీ ఉమ్మతి యొక్క ఆడవాళ్ల మగవాళ్ల యొక్క పాపాలు పుణ్యాలు రాస్తూ ఉంటాం, కానీ వాళ్ళ కన్నీళ్ళైతే రాయము అన్నారు. దానికి ప్రవక్త గారు ఆశ్చర్యంతో, ఎందుకు రాయరు? అవి కూడా ఆచరణే కదా, వాటి ద్వారా కూడా నా యొక్క ఉమ్మతికి పుణ్యాలు దొరకాలి కదా, ఎందుకు రాయరు అని అడిగారు. దానికి జిబ్రీల్ అలైహిస్సలాతు వస్సలాం ఇలా అన్నారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం, అతను చేసిన పాపాలు గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపంతో ఏడ్చినప్పుడు తన కళ్లల్లో నుంచి కన్నీరు ఏవైతే రాలుతాయో వాటి యొక్క పుణ్యాలు యొక్క కొలమానం మా దగ్గర లేదు. ఆ కొలమానం అల్లాహ్ దగ్గర మాత్రమే ఉంది. ఎన్ని పుణ్యాలు రాయాలో అల్లాహ్కి మాత్రమే తెలుసు, అది అల్లాహ్ చూసుకుంటాడు. యా రసూలుల్లాహ్, ఎవరైతే తను చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపంతో అల్లాహ్ ముందు ఏడుస్తాడో, తన కళ్లలో నుంచి నీళ్లు రాలుతాయో, అవి ఈగకు ఉన్న తల సైజులో ఉన్నా సరే నరకం యొక్క అగ్ని సముద్రాన్ని కూడా ఆర్పిస్తుంది. చివరికి మీ యొక్క ఉమ్మత్ ఆనందంలో కూడా వచ్చే కన్నీటి నీళ్లు ఏవైతే ఆనంద బాష్పాలు ఉన్నాయో వాటి మీద కూడా అల్లాహ్ తాలా వాళ్ళకి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు.